హ్యాండ్ కొలత కంప్లీట్ అయింది కదండి. 2 నుంచి డౌన్ అయిపోయినాం మనం. ఈ షేప్ అనేది కరెక్ట్గా రావాలి. మనం ఇక్కడ లెస్ చేస్తున్నాం కదా 2.5ది, అది మార్క్ మంచిగా గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. లేకపోతే హ్యాండ్ అనేది సరిగ్గా రాదు, ముడతలు వచ్చేస్తుంది. నేను ఇక్కడ ఒక కచక పెట్టుకుంటున్నా. ఈ కచక స్టిచ్చింగ్లో మీకు కంప్లీట్గా కలవాలి. ఇప్పుడు ఒక కచక పెట్టుకుంటున్నా. ఇది కూడా అంతే, స్టిచ్చింగ్లో మీకు కంపల్సరీ నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. అది కంపల్సరీ కరెక్ట్గా ఉంటే మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్ బ్లౌజ్ వస్తుంది. ఇప్పుడు నేను ఇంచ్ దగ్గర, 1.5 దగ్గర ఒక మార్క్ వేసుకుంటున్నా. మళ్ళీ కచక ఉన్న దగ్గరికి మాత్రమే కలిపిన, అవతలకి వెళ్ళలేదు, అది గమనించండి. మీరు ఇక్కడ నుంచి 1.5 నుంచి మాత్రమే ఎస్ మోడల్లో డౌనప్ కావాలి. తిన్ను సన్నగా ఉంది కాబట్టి నేను 1/2 ఇంచ్ తీసుకుంటున్నా. కొంచెం మిడిల్ లా ఉన్న వాళ్ళకి 1/2 ఇంచ్ పడుతుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఓకే, ఇది మొత్తము స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉండడానికి నేను పెట్టిన కచకలు మీకు ఇంపార్టెంట్ అవుతాయండి. ఒకసారి గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. నేను ఎక్కడి నుంచి ఎక్కడ డౌన్ అయినా అవన్నీ కంపల్సరీ మీకు గుర్తుకుండాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ మామూలుగా కొలుచుకుంటే ఇది 3 ఉంది. మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కాబట్టి 3.5 తీసుకోవాలి. ఇప్పుడు ప్యాంట్ భాగం ఉంది కదా, ఆ ప్యాంట్ భాగం దగ్గర మనం డౌన్ కావాలన్నమాట. అందుకు ఫస్ట్ పొడవు మొత్తం 6 ఉంది. 6కి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కు. ఇప్పుడు డౌన్ అప్ 2.5 ఉంటుంది, వీళ్ళకి ఎక్కువ ఉంది. 2.5 దగ్గర మాత్రమే మార్క్ వేసుకోవాలి, ఇంకెక్కువ పోకూడదు. అది డౌన్ అప్ కావాలి. పాయింట్ దగ్గర డౌన్ అప్ అయిపోతాం అనమాట. డౌన్ అప్ కావడం వల్ల పాయింట్ కాడ పట్టుకొని నిల్చొని ఉంటుంది క్లాత్. మనము 3 వచ్చింది కాబట్టి 3.5 మనం ఎక్స్ట్రా క్లాత్కి స్టిచ్చింగ్ చేసుకోవడానికి వేసుకోవాలండి. నేను పాయింట్ కొంచెం పైన పెట్టిన, మళ్ళీ కిందకి పెట్టుకుంటున్నా. ఒకసారి గమనించుకోండి, మళ్ళీ వేరే అనుకోకండి. ఒక పాయింట్ ఇక్కడ 2.5 కాడ మార్క్ వేసినాం. ఓకే అండి, 2.5 కాడ మార్క్ వేసినాం. ఇప్పుడు 6 వచ్చింది కదా, 6 దగ్గర ఒక మార్క్ ఎక్స్ట్రా మార్క్. ఇది మీకు ఇక్కడ 3.5 వచ్చింది కదండి, ఇక్కడ 2.5 ఉంటే చాలు, ఎక్కువ పోవద్దు. ఒక 1 ఇంచ్ లెస్ చేసుకుంటే చాలు. అది మనము క్రాస్ బెల్ట్ కోసం అన్ని 2.5 కింద వదిలేసినాం కదా, ఆ 2.5 ఇక్కడ మీకు టచ్ అయిపోతుంది. ఈ 2 చూడండి. ఈ విధంగా ఫస్ట్ నుంచి మనం చిన్న క్రాస్లో వేసుకున్నాం కదా ఒక మార్క్ డౌన్ అప్లో, అక్కడ నుంచి మీరు మొత్తము స్ట్రైట్ లైన్ కొట్టుకోవాలి. క్రాస్ బెల్ట్ ఇవి కంపల్సరీ కొలతలు ఉంటాయండి. ఎలా పడితే అలా తీసేసుకోవడానికి వీలు ఉండదు. ఇది మీరు ఎక్కడ క్లాత్ కట్ చేయడానికి ఉండదు, ఓన్లీ స్టిచ్చింగ్ అంతే. పర్ఫెక్ట్ కటింగ్ వస్తుంది. థ్యాంక్ యూ. షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్.